అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 17వ తారీఖు స్పెషల్ ఏంటంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజు అయితే ఏంటి అని అంటున్నారా? ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం, నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన వయసు 7 పదులు, అంటే ఇప్పుడు 74వ సంవత్సరం నడుస్తుంది అనమాట రేపటి నుంచి. ఆ వయసులో కూడా దేశ సేవ కాకపోయినా ఆయన ఒక పనిలో ఉన్నారు. మరి మన వయసు ఎంత, మనం ఏం పని చేస్తున్నాం ఒకసారి అని మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇంకేంటంటే ప్రధానమంత్రి 14వ ప్రధానమంత్రిగా 2014 నుంచి ఇప్పటి వరకు ఆయన కొనసాగుతున్నారు. ఆయన మన దేశానికి 14వ ప్రధానమంత్రి. ఇంకా అదే కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అందులో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన 26 పథకాల గురించి మీకు చెప్తా. అందులో ఏ ఒక్క పథకమైనా మీకు ఉపయోగపడిందా, మీరు వాడుతున్నారా, ఆ పథకాన్ని వినియోగించుకుంటున్నారా, దాని ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా? ఫింగర్స్తో చెప్పాలి అంటే నాకు తెలిసింది సుకన్య ఒకటి నేను యూజ్ చేసుకుంటున్నా మా పాపకి. నెక్స్ట్ పిఎం ముద్రా లోన్ మా మమ్మీ అప్లై చేసింది. కిసాన్ యోజన ఒకటి. కొన్ని పథకాలు అంటే లిస్టులో లేకపోయినా అవి నాకు మామూలుగా మనకు తెలుసు. అసలు మీకు ఏ పథకం వరకు తెలుసు, అది ఎంతవరకు మీరు ఆ పథకాలను తెలుసుకున్నారో ఒకసారి చూసుకోండి. నేను చెప్తా ఆ లిస్ట్ అంతా, ఆ 26 పథకాల గురించి. అందులో మీకు ఏ పథకాల గురించి తెలుసో కామెంట్ చేయండి. అవి మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో కూడా మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి జన్ ధన్ యోజన ఆగస్టు 28వ తారీఖు 2014లో ప్రవేశపెట్టారు. సెకండ్ స్కిల్ ఇండియా మిషన్ ఆగస్టు 28, 2014. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా సెప్టెంబర్ 28, 2014. మిషన్ స్వచ్ఛ భారత్ అక్టోబర్ 2, 2014. నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన అక్టోబర్ 11, 2014. నెక్స్ట్ శ్రమేవ జయతే యోజన అక్టోబర్ 16, 2014. బేటీ బచావో బేటీ పడావో జనవరి 22, 2015. నెక్స్ట్ హృదయ యోజన జనవరి 21, 2015. నెక్స్ట్ పిఎం ముద్రా యోజన ఏప్రిల్ 8, 2015. నెక్స్ట్ ఉజ్వల యోజన మే 1, 2015. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మే 8, 2015. నెక్స్ట్ మొత్తం పెన్షన్ యోజన మే 9, 2015. నెక్స్ట్ జీవన జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి మే 9, 2015. నెక్స్ట్ స్మార్ట్ సిటీ చొరవ మే 9, 2015. నెక్స్ట్ అమృత్ వ్యూహం జూన్ 25, 2015. నెక్స్ట్ మిషన్ ఫర్ డిజిటల్ ఇండియా జూన్ 2, 2015. నెక్స్ట్ గోల్డ్ మానిటైజేషన్ ప్లాన్ నవంబర్ 5, 2015. నెక్స్ట్ సావరిన్ గోల్డ్ బాండ్ల పథకం నవంబర్ 5, 2015. నెక్స్ట్ ఉదయ్ నవంబర్ 20, 2015. నెక్స్ట్ స్టార్టప్ ఇండియా జనవరి 16, 2016. సేతు భర్తం యోజన మార్చి 4, 2016. నెక్స్ట్ స్టాండప్ ఇండియా ఏప్రిల్ 5, 2016. గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ ఏప్రిల్ 14 నుండి 24 మధ్యలో ఆమోదించడం జరిగింది 2016 సంవత్సరంలో. నెక్స్ట్ ప్రధానమంత్రి ఉజ్వల ప్రణాళిక మే 1, 2016. నమామి గంగే యోజన జూలై 7, 2016. నెక్స్ట్ సతత్ పథకం అక్టోబర్ 1, 2018. ఈ 26 పథకాలలో మీకు ఏ ఒక్క పథకమైనా తెలుసా, వాటి ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఇది నాకు ఒక స్టోరీ ఏంటంటే, ఒక రాజు స్టోరీ ఉంటుంది, మనకి తెలిసే ఉంటుంది, చిన్నప్పటి నుంచి మనకి ఈ స్టోరీ తెలుసు. తను పంచిన ధాన్యాన్ని ప్రజలకు ఏమాత్రం చేరుతుంది అనేది తెనాలి రామకృష్ణ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తారనమాట. ఒక ఐస్ ముక్కను తీసుకొచ్చి అందరి చేతులు మార్చుకుంటూ సామాజిక ప్రజల చేతికి వెళ్ళేసరికి ఒక నీటి చుక్క మిగిలింది అంటారు కదా. కనీసం ఆ నీటి చుక్క వరకైనా మనకి చేరుతుందా ఈ ప్రయోజనాలు అనేది నా డౌటు. మీరు ఈ పథకాలలో ఏ పథకం గురించి మీకు తెలుసు, తెలిసేలా ప్రభుత్వం ఎలాంటి పనులు చేపడుతుంది, ఎలాంటి పనులు చేపట్టాలి తెలిస్తే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.